హాయ్ అండి, నేను మీ సత్యవను మహేందర్ రెడ్డి పెయ్యాల యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఈరోజు నేను పెట్టే వీడియో ఏంటంటే సప్పటి తొక్కు. ఇంతకుముందు 2 సార్లు కారపొడితో అయితే మామిడికాయ తొక్కు పెట్టానండి. కానీ మాకుండి కొంచెం సప్పటి తొక్కు కూడా పెట్టు బాగుంటుందని ఒక్క మామిడికాయలే అక్కనే పొట్టు తీసి తర్వాత పొరుసు కొట్టించింది. ఇంకో అక్క నువ్వులు తెచ్చి గాలిచ్చి ఇచ్చిందండి, వేయించుకున్న. నేను చేసిందల్లా ఇంట్లో ఒక ఆవాలు మెంతులు వేయించి పౌడర్ చేసిన. చూడండి, ఇవైతే తాల్పుకు ఆవాలు మెంతులు, ఉప్పు తొక్కు కాబట్టి ఉప్పు అండి. ఎల్లిగడ్డలు కూడా అక్కనే పొట్టు తీసి ఇచ్చింది అక్కయ్యే. చూడండి, తోడబుట్టినోళ్ళు కూడా ఇంత ప్రేమగా ఉండరు. ఎందుకంటే ఇవన్నీ చేయాలంటే అదేమో మంచిగా పడుకుంటుంది, నేను ఇవన్నీ చేయాలని తోడబుట్టురోళ్ళకు కూడా కడుపులో ఈర్ష. ఈ రోజులు అలా ఉన్నాయండి. అలాంటి ఒక్క తల్లి కడుపులో పుట్టకపోయినా మీరు చూడండి, కాయలు అక్క తెచ్చి పొరుసు కొట్టి తర్వాత నువ్వులు కూడా అక్కయే అవిటిని గాలిచ్చి చెరిగి ఇచ్చిందండి. ఎల్లిపాయలు కూడా అక్కయే పొట్టు తీసి ఇచ్చింది. ఓన్లీ ఇలా రెండే పనులు. చూడండి, ఆవాలు మెంతులు ఉప్పు. చూడండి, ఎండుమిర్చి తాల్పుకు వేయమని అక్కనే ఎండుమిర్చి కూడా తెచ్చింది. చూసిరండి, నిజం చెప్పాలంటే కొన్నిసార్లు బయట ప్రేమలే మంచి అనిపిస్తాయి తోబుట్టు ప్రేమల కన్నా. అందుకే అక్క చెల్లెలు లేని వారికి అక్క చెల్లెళ్ళ విలువ తెలుస్తుంది, అన్న తమ్ములు లేని వారికి వాళ్ళకు అన్న తమ్ముల విలువ తెలుస్తుంది. అట్లా అంటే ఏంటి సత్యవ్వ, నీకు అన్న తమ్ములు ఉర్రు కదా, నీకు విలువ లేదా అని కాదు. నాకు విలువ ఉంటే సరిపోదండి, వాళ్ళ మనసులో కూడా విలువ ఉండాలి. ఉన్నది ఒకప్పుడు, ఇప్పుడు లేదు అంటే తప్పు వారిదో నాదో నాకు తెలియదండి. ప్రస్తుతం ప్రేమకు విలువకు దూరంగా ఉన్న దేవుడు కలిపిన ఈ ప్రేమకు దగ్గరగా ఉన్నా. చూడండి, ఇప్పుడైతే నేను ఈ ఉప్పు తొక్కు పెడతాను. చూడండి, ఇగో రైస్ బండ్ ఆయిల్ పోతున్నా. తింటే టేస్టీగా చూడడానికి రెడ్గా ఉంటుందన్న కదండి. ఇగో చూడండి పోతున్నా. ఈ తొక్కుల తాలుపుకు కూడా మీకు చూపిస్తున్నా. దాదాపుగా మీకు తెలిసే ఉంటుంది. తెలియంది ఎవరికంటే కొత్తగా పెళ్ళైన కొత్త పెళ్ళి జంటకు మాత్రమే ఇలాంటి తొక్కు పెట్టుకోవడం తెలియదండి. చూడండి పిల్లలు, కొత్తగా పెళ్ళైన వారు మీ సత్యవ్వ ఎలా తొక్కు సింపుల్గా తాళబెట్టి చూపిస్తుందో చూడండి. తెలియని వారు ఉన్నారు కదా అండి. తొక్కులు అయితే నీళ్ళ చుక్క పడద్దండి, పడితే మాత్రం బూజెక్కి బయట పారవేయాల్సి వస్తుంది. అందుకే నీళ్ళ చుక్క లేకుండా తొక్కును రెడీ చేసుకోవాలి. తాళ్ళు పెట్టినాక కూడా కొన్ని పోసి కడిగిపోతే ఏంది అనుకుంటే 2 రోజుల మందం రుచిగా టేస్ట్గా రెడ్గా కనబడుతుంది. దాదాపు వారం వరకు వైట్ కలర్ వచ్చేస్తుందండి. ఎందుకంటే బూజు బయట పారవేయాలనుకుంటే నీళ్ళ చుక్క పోయండి. సంవత్సరం దాకా ఉండాలనుకుంటే నీళ్ళను దూరంగా ఉంచండి. చూడండి, ఇప్పుడైతే నేను రైస్ బ్యాండ్ ఆయిల్ పోసిన. ఇప్పుడు తాల్పుకు ఏంగా చూపిస్తా, కాస్త కట్ చేస్తా, ఓపిక పట్టండి. ఆవాలు అయితే తాల్పుకు ఎక్కువగా వేసుకోవాలండి, మెంతులు అయితే తక్కువ వేసుకోవాలి. మరి మెంతులు ఎందుకు తక్కువ, ఆవాలు ఎందుకు ఎక్కువ, దాంట్లో కూడా చెప్పు కదా సత్యవ అర్థం అని అడిగేవారు ఉన్నారండి. అడగకుండా చెప్తా వినండి. ఆవాలు అత్తమ్మండి, అత్తమ్మ ఎన్ని తిట్టినా కోడలు ఎన్ని తిట్టినా అందుకుండయండి. అంటే అలాంటి ప్రేమ ఆవాలల్లో ఉంది, అలాంటి రుచి ఉంది. మెంతులు మామండి, మామను మనం మాట అనలేము, మామన్న మాటలు పడి భరించలేము, అవి చేదుగా ఉంటాయండి. అందుకే తొక్కులు కూడా మెంతులు కొన్ని వేసుకోవాలి బాగుండాలంటే. మామతోటి కూడా మర్యాద అలా ఉండాలి. అర్థం చెప్పానా అండి? చూడండి, ఇదైతే ఎల్లిగడ్డల పేస్ట్ అండి. చూడు, గింత అంతని కొలత అయితే నేను చెప్పలేను. ఇది కొద్దిగానే పొరుసు తొక్కు కాబట్టి కొన్ని అట్లా 4-5 గడ్డలు అయితే పొట్టు తీసి గ్రైండర్ పట్టినవండి. అందుకోసం కొలత లేదు. ఇవన్నీ చూసుకోండి ఒకసారి. మరి తొక్కు పక్క కాదు, పొరుసు కొట్టింది. తర్వాత ఆవాల మెంతుల పౌడరు, అది వేయించిన నువ్వుల పౌడరు, ఇవి తాల్పుకు ఆవాలు, తాల్పుకు మెంతులు, ఇది పొరుసుకు కలపడానికి ఉప్పు. చూడండి, తాల్పుకు ఎల్లిపాయలు, ఎండుమిర్చి. చూసారా? ఇప్పుడు చూడండి,
పేస్ట్ అయితే ఎత్తమో చూడండి, మాడకుండా చూసుకోండి. టేస్టీగా ఉండాలంటే మాడిపోవద్దు. కొద్దిగా అయితే ఎల్లిగడ్డల పేస్ట్ ఉంచిన, ఇది ఎందుకో తర్వాత చెప్తాను.